2012లో డిసెంబర్ 25వ తారీఖుని ఉదయకాలంలో 4:30కి నాకు ఏమైందో తెలీదు. నేను ఆ రోజు చర్చికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. తర్వాత ఏమైందో తెలియదు. మా ఇంటి దగ్గర పిల్లల్ని, ఆ ఇంటి దగ్గర వాళ్ళని కూడా నా కారులో చర్చికి తీసుకెళ్దామని చెప్పాను. వాళ్ళు ఎదురు చూసి ఇంకా 7 అయిపోతుంది, ఇంకా ఏంటి తలుపు తీయలేదు ఆంటీ అని చెప్పి వాళ్ళు వచ్చి తలుపు కొట్టారు. లోపల తలుపేసింది, తలుపు తీయలేదు. కిటికీ తలుపు నెట్టితే కిటికీలోంచి చూస్తే కింద పడిపోయి ఉన్నానంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరినీ పిలిచినప్పుడు పరిగెత్తుకొని వచ్చి గొడ్డలు తీసుకొని డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చారు. అంబులెన్స్ తీసుకొని సిటీలో ఉన్న 5 పెద్ద మెయిన్ హాస్పిటల్స్కి, జీహెచ్కి, జనరల్ హాస్పిటల్, అక్కడ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తీసుకెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఈమె చచ్చిపోయింది, డెడ్ బాడీని ఎందుకు తీసుకొచ్చారు, ఈమె చచ్చిపోయింది అని చెప్పాల. బాడీకి ఏంటి ట్రీట్మెంట్, తీసుకుపో అనేసి. బాడీ అని ఎవరిని అంటారు? చచ్చిపోయిన శవాన్నే కదా బాడీ అంటారు. అలా చెప్పేసరికి నాకు ఒక ఆటో ఉండేది. ఆటో డ్రైవరు వెళ్ళి మా పాస్టర్ గారితో చెప్తే ఇలాగ అంటున్నారు అని. సరే కేఎంసీకి తీసుకెళ్తే, లాస్ట్గా చెన్నైలోనే కేఎంసీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నర్స్ స్టూడెంట్ తెలియక సెలైన్ పెట్టింది, ఆక్సిజన్ పెట్టింది, అన్నీ చేస్తుంది. కానీ అవన్నీ రివర్స్లో పోతూ ఉండేసరికి ఆ అమ్మాయికి భయం వేసి డాక్టర్ని తీసుకొస్తే ఆ డాక్టరు ఇది జరిగేది కాదు, ఇది బాడీ చచ్చిపోయింది, దానికి నువ్వు మాత్రం ఎలా పెట్టేవి ఇవన్నీ అని ఆ అమ్మాయిని కొప్పడి చేసేసరికి వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వచ్చి సంతకం పెడితేనే బాడీని ఇస్తాము అని చెప్పేసరికి అప్పుడు డ్రైవరు వెళ్ళి మా పాస్టర్ గారితో చెప్పాడు. పాస్టర్ గారు వచ్చి ఆయన బతిలాడి స్టాంప్ పేపర్ మీద సైన్ చేసి నా బాడీని అక్కడి నుంచి తీసుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ డాక్టర్ని బతిలాడి అక్కడ ఉంచి చర్చిలో అందరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. 25వ తారీఖు అయిపోయింది, 26వ తారీఖుని కూడా అయిపోయింది. నాకు అక్కడ ఏమైనా పెట్టారా? ఏం లేదు. ఇనప మంచం మీద బాడీని పండబెట్టేశారు, తలుపులు వేసేసి వెళ్ళిపోయారు. అసలు ఏం చచ్చిపోయిన బాడీని ఉంచుకోమంటారని డాక్టర్కిను మా పాస్టర్ గారికి కొంచెం ఘర్షణ, లేదు ఉండేయండి అని. అప్పుడు 26వ తారీఖు సాయంత్రం 4 గంటలకి 4:45 అలాంటప్పుడు నాకు మళ్ళీ జీవం వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళని నన్ను తీసుకెళ్తా ఉన్నారు. ఎవరో వాళ్ళని నా చేతులు నన్ను వదలండి, మా పిల్లలు రక్షింపబడలా, మా వాళ్ళు రక్షింపబడలా, మా తోడుబుట్టిన వాళ్ళు ఎవరు రక్షింపబడలేదు అని చెప్పి ఏడుస్తా ఇట్లా విదిలించుకుంటా ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద లోయలాగా కనబడుతుంది. ఆ లోయలోంచి పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి. నన్ను కూడా తీసుకెళ్ళి ఆ మంటలో వేసేస్తారేమో, ఎందుకంటే అక్కడ చూస్తుంటే చాలామంది వెళ్తున్నారు, చీమల్లాగా అందులో పడిపోతున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళి అందులో వేస్తారేమో నేను భయపడిపోయి నేను గట్టిగా అరుస్తా ఏడుస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక వెలుగులాగా వెలుగు వచ్చి నన్ను, ధన్య నువ్వు భయపడకు, నేనున్నాను. నేను చిన్నప్పుడు ఒకసారి చెప్పలేదా, అలాగే ధన్య నేనున్నాను నీ తోడు, నువ్వు భయపడుకొని నన్ను ఇలా పట్టుకొని ఆయన వైపుకి ఎలాగ తిప్పుకొని, వెలుగే, ఆకారం ఏం లేదు, వెలుగు ఒక ఇది. అప్పుడు ఇలా తిప్పుకుంటే ఆయన అంటున్నారు, నా కోసం నువ్వు పని చేస్తావా? చేస్తాను, ముందు నన్ను పంపించేయండి అని అంటే ఇదిగో అని ఎలాంటి వాళ్ళు నరకంలోకి వెళ్తున్నారు అనే వాళ్ళని, అట్లాంటి వాళ్ళని గుంపులుగా చూపించి ఇలాంటి భయంకరమైన వాళ్ళ మధ్యలో నువ్వు వెళ్ళి నాకు పని చేయాలి, వీళ్ళ మధ్యలో పని చేయాలి, వ్యభిచారుల మధ్యలో చేయాలి, మళ్ళీ నక్సలైట్ల మధ్యలో చేయాలి, టెర్రరిస్టుల మధ్యలో చేయాలి, మాంత్రికుల మధ్యలో చూపించి చేయాలి. ఇలాగ అందరినీ, మనుషుల్ని, తాగుబోతోళ్ళు, పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభిచారానికి అప్పచెప్పే మనుషులు, మళ్ళీ ఈజుడాస్, వీళ్ళందరి మధ్యలో నువ్వు పని చేయాలని అంటే చేస్తానని చెప్పినప్పుడు సరే అని నా జీవం నీకు ఇస్తున్నాను వెళ్ళు అన్నారు. అప్పుడు నాకు మళ్ళీ ఇక్కడ 26వ తారీఖు సాయంకాలం మళ్ళీ నాకు జీవం వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు జీవంతో నించొని మాట్లాడుతున్నాను. దేవుని పని ఆ రోజు నుంచి దేవుని పని చేస్తానే ఉన్నా. ఆమెన్. ఆయన చెప్తారు, నువ్వు ఈ ఊరెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని.
ఆ ఊరికే నాకు ఆ ఊరు తెలీదు, చెప్పాను కదా నాకు భాష తెలీదు, ఏం తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి నేను మైక్ తీసుకున్నానంటే మళ్ళీ వాళ్ళ భాషే వస్తుంది. మహారాష్ట్ర వెళ్ళినా మరాఠీ వచ్చేది, ఒరిస్సా వెళ్ళినా ఒరిస్సా భాష వచ్చేది, ఇంకా ఆంధ్ర తెలంగాణలోకి వెళ్తే వాళ్ళ స్టైల్లో భాష వచ్చేసేది. నక్సలైట్స్ మధ్యలోకి వెళ్ళాను, వాళ్ళు నన్ను చంపేయాలనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళందరినీ రక్షించారు. ఆమెన్. మరి వాళ్ళు అక్కడైతే కరీంనగర్ గూడూరు అని ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం మొత్తం మాంత్రికులే. ప్రపంచంలో మెయిన్ ప్లేసెస్ నుంచి అందరూ అక్కడికి వచ్చి మాంత్రికం చేయించుకొని తీసుకెళ్తారంట పొలిటికల్ లీడర్స్ కోసం. అలాంటి స్థలంలో ఆ ఊరు మొత్తం కూడా మారిపోయింది ఇప్పుడు. ఆమెన్. హల్లెలూయా. అక్కడ ఉన్న మాంత్రికులందరూ రక్షింపబడ్డారు. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు 2012 నుండి 12 డిసెంబర్ అది బాగా అయిపోయిన తర్వాత 13 జూలై నుండి జూలై 17 నుండి నేను దేవుని సేవలో మొత్తం ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర అన్ని ఊర్లలో దేవుడు నన్ను వాడుకోవడం జరుగుతోంది. ఇప్పుడు మన కరోనా అయిపోయిన తర్వాతనే నువ్వు కావెల్లో చర్చి స్టార్ట్ చేయి అని దేవుడు చెప్తే అప్పుడు వచ్చి కావెల్లో మేము చర్చి స్టార్ట్ చేసాం. అక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా దేవుడు సహాయం చేస్తున్నారు. దేవుని కృప వల్ల మరి మంచి సంఘం, అంటే ఎక్కువ మంది ఇప్పటికీ లేరు, 42 మెంబర్స్, 42 మందే ఉన్నారు. అయినా కానీ దేవుని ఆశ్చర్యకార్యాల వల్ల ఎక్కువగా ఫోన్ కాల్స్లోనూ వాళ్ళకు స్వస్థత పడ్డవాళ్ళే, ఫోన్స్ ద్వారా స్వస్థత పడ్డవాళ్ళే, కోమాలో ఉన్న వాళ్ళకి, మరి భయంకరమైన వ్యాధి ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ హాస్పిటల్స్కి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు. దేవుడు ఆయనే నన్ను అలాగా వాడుకుంటూ ఉన్నారు. దేవుని నామముకు మహిమ ఉండుగాక. అంటే నేను ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే, నేను అప్పటి నుంచి నేను ఇదంతా మానేశాను. డాక్టర్గా లేదు, నేను ఎక్కడికి చెప్పను. నేను డాక్టర్ నన్ను కూడా ఎవరి దగ్గర చెప్పను. ఇందాక పాస్టర్ గారు నీ సాక్ష్యం చెప్పు అన్నప్పుడు ఆ బాబుతో చెప్పాను, చెప్పాలని చెప్పండి, చెప్తే కొంతమందికి అదొక ప్రయోజనకరంగా ఉంటుంది, చెప్పండి అని అన్నారు. అందుకోసం చెప్తున్నా. అదర్వైజ్ నేను అసలు ఎవరని చెప్పను ఎక్కడ కూడా. అలాంటిది దేవుడు నన్నే వాడుకుంటున్నారు. ఏ భాష తెలియకపోయినా కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నారు. అప్పుడు మీకు అన్ని భాష, మీ తెలుగు భాష మీకు బాగా వచ్చు, మీరు దేవుని గురించి చెప్పచ్చు కదా. మిమ్మల్ని వాడుకోరా? నాకేం తెలియని దాన్నే నన్నే వాడుకుంటున్నారు. మిమ్మల్ని వాడుకుంటారా వాడుకోరా? వాడుకుంటారు. అయ్యగారు వాడుకుంటారా లేదా? మీ అయ్యగారిని అడుగుతున్నా, వాడుకుంటారుగా? అప్పుడు మీరు చక్కగా చెప్పండి, ధైర్యంగా యేసై గురించి చెప్పండి, యేసై ప్రేమను గురించి చెప్పండి. మీ జీవితాలలో మీ ఇంట్లోనే దేవుడు ఎంతో అద్భుతం చేశారు. ఈ సిస్టర్ గారు ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్నారు సిస్టర్ గారు, ఆ సిస్టర్ గారికి కూడా దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశారు. ఆమెకే గొప్ప సాక్ష్యం. ఏమండి, అవునా కదా? లేకుంటే మనకి ఎప్పుడైనా అసలు ఈరోజు మనం బతికి ఉన్నాము అని అంటే ఆయన కృపే. ఆయన ఎందుకు ఆ కృప ఇచ్చారు? మనల్ని చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని మళ్ళీ మనకి జీవం ఇచ్చి మనల్ని తీసుకొని ఎత్తి పట్టుకున్నారు అని అంటే ఆయనకి సాక్షిగా నిలబడమని, ఆ సాక్ష్యం ద్వారా కొంతమంది రక్షింపబడాలని. ఆమేన్. హల్లెలూయా. అలాంటిది మనము భయపడిపోయి పిరికి వాళ్ళలాగా మనము ఉండకూడదు. ఇక్కడ చెప్తున్నారు ఆయన ఎలాగా ఇద్దరు ఉన్నారు, లేదా 10 మంది కన్యకలు ఉన్నారు. వీళ్ళల్లో కొంచెం మందే ఎందుకు రక్షింపబడ్డారు? ఎందుకని? అవునా కదా? ఇద్దరు ఉంటే ఒకళ్ళు రక్షింపబడ్డారు, ఒకళ్ళు నువ్వు విడిచిచ్చారే అంటే దేవుడు వీళ్ళని తీసుకెళ్తారు అని అంటే మనల్ని హార్వెస్టింగ్, అంటే మన హార్వెస్టింగ్కి తెలుగులో ఏం చెప్తారండి? మన ఆత్మల రక్షణకు, రక్షించి మనందరినీ చేర్చవలసిన స్థలం సంఘం. బయట వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఎంతోమంది రక్షింపబడవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ సంఘానికి చేర్చాలి. ఆమేన్. హల్లెలూయా. మనల్ని దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలీల దేశంలో ఇజ్రాయేలీలందరినీ రక్షించడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఎన్నో తెగుళ్ళు తీసుకొచ్చారు. ఆఖరిగా తీసుకొచ్చిన తెగులేంటి? మరణదూత. ఆ మరణదూతను తీసుకొని వచ్చినప్పుడు, ఆ దూత వచ్చినప్పుడు ఎవరింటికి అయితే యేసు రక్తము రక్తము పూసి దూడ
గొర్రెపిల్ల రక్తము పూసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ మరణదూత వెళ్ళకూడదు, మిగిలిన ఇళ్లలోకి వెళ్ళాలి అని ఒక కండిషన్ దేవుడు పెట్టారు. అయితే ఎవరైతే నమ్మి విశ్వాసంతోటి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారో వాళ్ళ ఇళ్లలోకి ఆ మరణదూత వెళ్ళలేదు. ఆమెన్, హల్లెలూయా. అదే దేవుడు మనకి ఈరోజు కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే యేసు రక్తముని పూసుకొని ఉంటారో, ఎవరైతే యేసు రక్తముని నమ్మారో, యేసయ్యని నమ్మారో వాళ్ళని రక్షిస్తారంట. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళకి రక్షణ. యేసు రక్తము ద్వారా నాకు విడుదల ఉంది, యేసు రక్తం ద్వారా నాకు స్వస్థత ఉంది అని ఎవరు నమ్ముతారో వాళ్ళకి విడుదల, రక్షణ. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని వాళ్ళల్లో నుండి వేరుపరుస్తారు. ఐగుప్తుల నుండి ఇజ్రాయేల్ని ఎలాగైతే వేరుపరిచి తీసుకొచ్చారో అలాగే ఈ లోకంలో ఉన్న వాళ్ళ నుండి లోక ఆశలు లోకాల నుండి మనల్ని వేరుపరిచి ఆయన సన్నిధికి తెచ్చుకుంటారు. ఆమెన్, హల్లెలూయా. ఆయన తెచ్చుకుంటారు. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలములో ఉండవలసిన వారముగా నువ్వు నేను ఉండాలా వద్దా? ఉండాలి. అప్పుడంటే దేవునికి సాక్షిగా మనం జీవించాలి. దేవుని సాక్ష్యము మనము దేవుని రాజ్యములోకి వెళ్ళినప్పుడు మనల్ని కూడా ఒక పనివారిగా ఆయన వాడుకుంటారు. ఆమెన్. ఇక్కడ మనం దేవుని పనివారంగా ఎలాగున్నామో ఆయన రాజ్యములో కూడా మనం పనివారంగా ఉంటాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఇన్సిడెంట్స్, రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్. అయితే పరలోక రాజ్యానికి అందమైన వాళ్ళే వెళ్తారా, లేకపోతే తెల్లగా ఉన్న వాళ్ళే వెళ్తారా, లేకపోతే అట్లాంటివన్నీ ఏది లేదు. దేవునిలో ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళందరూ దేవుని రాజ్యంలో వెళ్తారు. ఆయన చెప్తున్నారు, నా రాజ్యంలో చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి, లేని ఎడలా నేను మీకోసం రూమ్స్ నేను సిద్ధపరుస్తాను అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఓ రోజు ఒక పాస్టర్ గారి ఇంట్లో, ఆ పాస్టర్ గారు చర్చిలో వాక్యం బాగా చెప్తారు, బాగా ఉంది అందరూ. కానీ ఆ పాస్టర్ గారు ఎట్లా ఉంటారో ఎవరికీ తెలీదు. ఆ పాస్టర్ గారు మాత్రమే అంతా మొత్తం మేనేజ్మెంట్, వాక్యం చెప్పడం మొత్తం అంతా ఆయనే. పాస్టర్ గారికి ఎవరు తెలీదు, పాస్టర్ గారికి ఎవరు తెలీదు, ఎవరికి కూడా పాస్టర్ గారు తెలీదు. అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చనిపోయారు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, ఇంకా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కూడా కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడికి పరలోక రాజ్యానికి వెళ్ళారంట. వెళితే అక్కడ వాళ్ళ ఇంట్లో పనిచేసే, ఆ సంఘంలో పనిచేసే ఒక అతను అక్కడ ఉన్నాడంట. ఆయన ఈ పాస్టర్ గారిని చూసి, విన్నారో లేదు, విన్నారా ఈ మాట? ఎక్కడైనా విన్నారా? ఆ పాస్టర్ గారిని చూసి పరిగెత్తుకుంటా వచ్చి, రండి ఈ గారు, రండి 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 అని పిలుచుకొని వెళ్తున్నాడంట. పిలుచుకెళ్తుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట. ఒరే, ఇది ఎవరి ఇల్లు రా అని అంటే, దేవుడు నా కోసం ఏర్పరిచిన ఇల్లు. అబ్బా, చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది. కానీ నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు మా అవుట్ హౌస్లో కదా ఉండేవాడివి అని అంటున్నారంట. అవుట్ హౌస్ చిన్న రూమ్ ఉండేది, అందులో కదా ఉండేవాడివి అని అంటే, అవునయ్య గారు, మరి దేవుడు నాకు ఇక్కడ పెద్ద ఇల్లు, మంచి భవంతిలాగా ఉందంట, చాలా చాలా చక్కటి ఇల్లు, బాగుంది ఆ ఇంటికి. ఆ ఇంట్లో తర్వాత కొంచెం అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం సేద తెచ్చుకొని, ఇంకా అయ్యా మీ ఇల్లుకి నేను తీసుకెళ్తాను రండి అని తీసుకెళ్తుంటే, మధ్యదారిలో చాలా వైట్గా చాలా పెద్ద ప్యాలెస్ లాగా ఒక ఇల్లు ఉందంట. ఆ ఇంట్లోకి తీసుకెళ్తే ఆ ఇంట్లో ఒక ఆమె వచ్చి వాళ్ళకి భోజనం అంతా సిద్ధపరుస్తూ ఉందంట. ఆమె ఎట్లా ఉందంటే చాలా తెల్లగా చమక్మంట, మంచి జిగేలు వస్త్రాలు, వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి ఆమె అంతా భోజనం అంతా సిద్ధపరిచి భోజనం అంతా పరిమారుతుందండి. పడుతుంటే ఆయన ఆమె వైపు చూసి అతనితో అంటున్నాడు, వాళ్ళ పని ఆయన ఉన్నాడు కదా పక్కనే, ఆయనతో చెప్తున్నాడు, ఈమెను ఎక్కడో చూసినట్టుందయ్యా అని అంటే, మన సంఘ విశ్వాసులు ఎవరు ఇంత తెల్లగా చక్కగా ఉన్నవాళ్ళు ఎవరు లేరే అని అంటే, అయ్యా బాగా చూడండి అయ్యా, మీకు తెలిసిన వాళ్ళే అని అంటే, ఏమో తెలిసిన మొహాలకు కనబడుతుంది కానీ ఎందుకో ఎక్కువ చూస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అంటున్నాడంట. అంటే కాదు, చూడండి పాస్టర్ గారు అని అంటే చూడలేదు. అప్పుడు ఆమె, పాస్టర్ గారు నన్ను గుర్తుపట్టలేదా అని అంటే,
నిన్న అమ్మ నీ మొహం ఎక్కడో చూసినట్టుంది కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాను, ఏమనుకోవద్దు, నేను మొహంలో మరీ చూస్తే బాగోదు అని తలంచుకొని తింటున్నారంట. తింటుంటే పాస్టర్ గారికి మామూలుగా ఆయనకి అలవాటు ప్రకారంగా ఆమె ఏం వడ్డిస్తుందో అది వడ్డిస్తుందంట. వడ్డిస్తూ ఉంటే ఇది నా భార్య తప్ప ఇట్లాగా పచ్చడి ఫస్ట్ పెట్టేది నా భార్య తప్ప ఎవరు పెట్టరు, ఏం పెట్టక ముందు పచ్చడి పెడుతుంది, ఆ అమ్మాయి అట్లా పెట్టేది ఇంకెవరు పెట్టరు, ఇదేంటిది అని ఆ మొహంలో చూస్తే ఆ మొహంలోకి ఆమె భార్యలా కనబడిందంట. అయ్యో నా భార్య నల్లగా బుగ్గులాగా ఉంటుంది, ఈమె చాలా తెల్లగా ఉందే అనుకుంటున్నాడంట. ఒకవేళ ఆమెలాగా ఉందేమో అని అనుకుంటుంటే ఆమె చెప్పిందంట, అయ్యారు నేనే మీ భార్యనే, మరి నువ్వు అంత నల్లగా బుగ్గులాగా ఉండేదాన్ని, ఇక్కడ ఏంటి ఇంత తెల్లగా చక్కగా ఉన్నావంటే, అది కాదు ఇల్లు ఎవరిది, నువ్వు ఇంట్లో పనిదానివా అని అడిగాడంట. అంటే లేదయ్యారు ఈ ప్యాలెస్ నాదే, దేవుడు నా కోసం ఇచ్చారు అని చెప్పిందంట. అట్లాగా వీడు మన ఇంట్లో అవుట్ హౌస్లో ఉండేవాడికే ఎంత పెద్ద ఇల్లు ఇచ్చారు, మన ఇంట్లో ఎక్కడో మూల ఉండేదానివి, వంట చేయడం తప్ప మనుషుల్లోకి వచ్చేదానివి కాదు, నిన్ను రానిచ్చేదాన్నే కాదు, అలాంటిది నీకేమో ఇంత పెద్ద ప్యాలెస్, అప్పుడు నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను సేవకుడిని, అప్పుడు నాకు ఇంకెంత పెద్ద ప్యాలెస్ ఉంటుందో అనుకొని సరే అయితే నేను మా ఇంటికి వెళ్తాను, నా కోసం దేవుడు ఏర్పరిచి ఉంటారు కదా ఆ స్థలానికి వెళ్తాను అని వెళ్తూ ఉంటే చాలామంది వాళ్ళ విశ్వాసులు అందరూ కనబడుతున్నారు. వాళ్ళ ఇళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కొంతమంది చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాడు. అంతేనయ్యా దేవుని సేవ చేసుకుంటే పెద్ద ఇల్లు ఇస్తారు, నేను సేవకుడిని, నాకు సేవకుడికి వంట చేసి పెట్టి నా భార్యకి అంత పెద్ద ఇల్లు ఇచ్చారు, మరి మీరు సేవకులకి చేస్తే కదా మీకు కూడా దేవుడు పెద్ద ఇల్లు ఇచ్చి ఉండేవాడు అని చెప్పుకుంటా ఆయనకి ఇంకా గర్వమే అనగల అనుకుంటే వెళ్ళాడు. అతను అయ్యా రండయ్యా మీ ఇంటికి తీసుకెళ్తాను, నేను తీసుకొని వెళ్ళి చూపించాడు. ఇదేనండి మీ ఇల్లు, కొంచెం సేపు వెయిట్ చేయండి, పైన కప్పేసి ఇస్తాను అని. అటు చూస్తే 4 గోడలు మాత్రం లేపున్నాయి, ఇంత ఎత్తుకి గోడలు మాత్రం లేపున్నాయి. దాని మీద పూరి వేసి ఇస్తాను, ఒక గంట సేపట్లో పూరి తాటాకులు వేసేసి రెడీ చేసేస్తాను. నాకేంటి తాటాకులు ఇల్లా, నేను దేవుడికి ఎంత సేవ చేశాను తెలుసా, ఏంట్రా అనుకుంటున్నావు, నా కోసం ఇలాంటి ఇల్లా, దేవుడు మంచి ఇల్లే ఇచ్చి ఉంటారు, నువ్వే ఇలా చూపిస్తున్నావు అంటే, లేదయ్య గారు ఇంకా దేవదూతలందరూ కూడా వచ్చారంట, వచ్చి అవన్నీ పని చేస్తున్నారు. వాళ్ళు వచ్చి లేదు మీకోసం ఏర్పరిచిన ఇల్లు ఇదే అని చెప్పారంట. అప్పుడు చూడండి అతను నేను సేవకుడిని అనే గర్వము, నేను సేవకుడిని, నేను సేవ చేస్తున్నాను, నాకు చాలా పెద్ద ప్యాలెస్ ఉంటుంది, నా దగ్గర పనిచేసిన వాళ్ళు అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు లేకపోతే నా విశ్వాసులకి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి అంటే నాకు ఇంత పెద్ద ఇల్లు ఉంటుందో అని ఆశపడడం కాదు, దేవుని ఎదురు చూసేది ఆయనకి లోబడడం. ఆమెన్, లోబడాలి, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా, దేవునికి నిజమైన సేవ చెయ్యాలి. ఆమెన్, హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన సేవ చేయాలి. ఆయన చెప్తున్నారు కదా, ప్రభువా అని అడుగుతున్నారు, నేను మీకోసం ఈ పని చేయలేదా, నేను దెయ్యాలు అల్లగొట్టలేదా, ఆ పని చేయలేదా, ఈ పని చేయలేదా, నువ్వేం చేసినా నువ్వెవరో నాకు తెలియదు పో అని చెప్తున్నారు యేసు ప్రభు వారు. అంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ఎవరిని ఆయన ఎన్నుకున్నారంట, దేవుని చిత్తమును నెరవేర్చేవాళ్ళే. దేవుని చిత్తం ఏంటి, ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా అందరు రక్షింపబడాలి. అప్పుడు నీ ఒక్క ఆత్మ రక్షింపకు నువ్వు పని చేస్తే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నట్టు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరిని రక్షించకుండా నేనే నా గొప్పల కోసం నేను ఏదైనా చేసినా నా గొప్పలు నేను చెప్పుకుంటా, నేను అట్లాగున్నానంటే అది ఖచ్చితంగా అది దేవుడికి చిత్తం కానే కాదు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో మనము ప్రవేశించలేము. ఆమేన్, హల్లెలూయా. మలాకీ గ్రంథం ఒకే ఒక మాట చూసుకొని మనము కంప్లీట్ చేసుకుందాం. నా సాక్ష్యము ఎంతమందికి ప్రయోజనకరంగా ఉందా లేదా? చచ్చిపోయిన నన్ను దేవుడు బ్రతికించారు, ఈరోజు దేవుడు వాడుకుంటున్నారు. అంటే అలాంటి వాళ్ళు నిజంగా నా ప్రాణం పోయి ఎన్నో హాస్పిటల్స్లో డెడ్ బాడీ అని చెప్పినాక నాకు ప్రాణం వచ్చి దేవుడు నన్ను వాడుకుంటున్నారు. కానీ కొంతమందికి మరణ దశ వరకు వెళ్ళి రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు, జీవం ఇచ్చిన వాళ్ళు, స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యగారు ఉన్నారు, అదిగో అక్కడ ఒక అమ్మ ఉన్నారే, ఎంతండి మరణం వరకు వెళ్ళి ఆ అయ్యగారు కానీ ఆ ముందున్న అయ్యమ్మకి కూడా మరణం వరకు వెళ్ళారు. వాళ్ళు లెక్కేసుకుంటే ఎన్ని రోజులు, ఇప్పటికి సంవత్సరం 2 సంవత్సరాల్లో దేనాలన్నీ వేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ కుమారుడి గురించి ఇప్పటికి 2 సంవత్సరాలు అయ్యిందమ్మా అని చెప్తున్నారు.
ఇలాగ లెక్కేసుకోవాల్సి వచ్చేది. కానీ దేవుడు మనల్ని ఎందుకు జీవంతో ఉంచారు? ఆయన సాక్షులుగా జీవించడం కోసం. ఆమేన్, హల్లెలూయా. అమ్మ ముందు కూర్చున్నారు ఎర్ర జాకెట్ వేసుకొని, మీరు అంతే. మిమ్మల్నే, మీ పేరేంటి? మీ ముందు సంధ్య, సౌజన్యమ్మ మిమ్మల్ని కూడా దేవుడి మాట మాట్లాడండి, వేరే మాట మాట్లాడద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మలాకి 4వ అధ్యాయంలో ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్టు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మాట వినకుండా, దేవుని వాక్యము వినకుండా, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకొని వాళ్ళకి ఎలాగుంటుందంట, వాళ్ళ దినము వచ్చినప్పుడు, ఆయన రాకడొచ్చినప్పుడు, లేదా వాళ్ళ దినము వచ్చినప్పుడు, అంటే మరణ దినం అనేది ప్రతి మనిషికి ఒకటి ఉంది. పుట్టుక ఎలాగుందో మరణము అనేది ఒకటి ఉంటుంది. ఆ దినం వచ్చినప్పుడు కొలిమి కాలునట్టు కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందురు. కొయ్యి కాలు కాలితే ఏమవుతుంది? కొయ్య కాలితే ఏమవుతుంది? బూడిదైపోతుంది. అలాంటి పరిస్థితి, అలాంటి దుర్గతి పడుతుందంట. వారిలో ఒకరికైనాను వేరేనూ చిగురైనను లేకుండా. చిగురు వేరు ఏంటి? అది మన వంశం యొక్క వంశోద్ధారకుడు చిగురు. మన వంశం యొక్క పారంపర్యంగా నిలబడేది వేరు. అది కూడా పారంపర్యము లేదు. ఆ చిగురు అంటే వంశోద్ధారకుడు కూడా లేకుండా మొత్తాన్ని నిర్మూలపరుస్తారంట. దేవుని వాక్యానుసారముగా నడవని వాళ్ళని ఇదొక శాపం అని చెప్తున్నారు. కానీ అయితే నా నామమందు భయభక్తులు గల వారందరూ మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఆయన నామమందు మనం అందరము ఎలాగున్నాం? నీతి సూర్యుడుగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమందు భయభక్తులు కలిగిన మనము, ఆయన మనల్ని అంట నీతి సూర్యుడు ఉదయించునంట. అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడల వలె గంతులు వేయునట్టు. ఆమేన్, హల్లెలూయా. నాకు వయసు అయిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నేను సేవ చేయలేను అని అనుకోవద్దు. క్రొవ్విన దూడల వలె గంతులు వేసుకుంటూ వాళ్ళంట దేవుని కోసం పని చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉండుదురు. ఆమేన్, హల్లెలూయా. మీకు మోసం చేసిన వాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళందరూ, ఆ దుర్మార్గులందరూ ఏం చేస్తారంటే దేవుడు మీ కాళ్ళ కిందకి ధూళి వలె ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. మీరు వారిని అణగద్రొక్కుతారని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. మీ కాళ్ళ కింద ధూళిలాగా మీ శత్రువుని దేవుడు చేస్తారంట. సంతోషమా కాదా? మన శత్రువు ఎవరు? వాడే, ఆ పిశాచుడు. వాడే కదా మనకు అన్ని శోధనలు తీసుకొచ్చేది, వాడే కదా తగాదాలు తీసుకొచ్చేది, మనుషుల ద్వారా అవమానాలు తీసుకొచ్చి మనల్ని ఏదోగా ఎందుకు పనికిరాని వాళ్ళుగా చూపించాలని చూస్తుంది. కానీ మనం ఎవరి నామం ఎరుగున్నాం? బలవంతుడైన మన దేవుని నామం ఎరుగున్నాం కాబట్టి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన అంటున్నారు నీతి సూర్యుడు ఉదయించును మీ మీద. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేను ప్రవక్త ఏలియా మీ యొద్దకు పంపుదును. ఆమేన్, హల్లెలూయా. ఆయన నియమించిన ఆ భయంకరమైన దినము, ఆ యొక్క దేవుని యొక్క రాకడ దినము రాకముందే మనము సిద్ధపడి ఉండాలి. ఏ క్షణాన్నైనా ఆయన రాకడ ఉంది కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. ఆయనని మనము స్మరించుకుంటా భయభక్తులతోటి మనం ఉండాలి. ఆమేన్.